సంగతి నాకు తెలియదు, కానీ నేను ఎస్పెషల్లీ నా జీవితంలో బీన్ త్రూ మెనీ, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు. చాలామందికి అనిపిస్తుంది యువర్ జస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఏమో. నో, లైఫ్లో అనుభవిస్తాం కాబట్టి మాట్లాడతాం. అండ్ ఈ సంవత్సరంలో నా పయనం నెవర్ లైక్ బిఫోర్. నేను 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా, కానీ నెవర్ బీన్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ అ లైఫ్, నెవర్. కానీ ఒకటి చెప్పగలుగుతాను, దేవుడు ఒక వ్యక్తి తోడుంటే ఎలాగ వ్యక్తి బ్రతకగలుగుతాడో అది మాత్రం అనుభవపూర్వకంగా చూసి ఈరోజు చెప్పగలుగుతున్నాను. నా దేవుడు నమ్మదగిన దేవుడు, అందుకు ఆయనకే మహిమ కలుగును గాక. చూసి దేవునికి ఎంతైనా రుణపడి ఉన్నాం మనందరం. ఇక్కడ ఉన్న మనందరం వీఆర్ హియర్ ఫర్ ఎ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అండ్ ఈరోజు వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ హార్వెస్ట్ ఫెస్ట్. ఏంటి కృతజ్ఞత అంటే? ఏంటి? దేవుడు చేసిన కార్యాన్ని గుర్తెరిగి అయ్యా వందనాలు. ఇందాక పాడుతూ వచ్చాం, అయ్యా వందనాలు. ఎంతమంది ఇక్కడ నిజంగా రుణపడి ఉన్నారు దేవునికి? చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఎంతమంది కృతజ్ఞత పూర్వకంగా దేవుడు నమ్మదగిన దేవుడు, నా జీవితంలో నేను ఎంత చేసినా చాలదన్న వారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? You see, when I stand here, let me be very clear. I am no Mr. Perfect. ఈరోజు కూడా నాలో బలహీనతలు ఎక్కువ. నేను ఒకటే నేర్చుకున్నాను, దేవునిలో ఎదిగే కొలిది మనం ఎంత చెడ్డోళ్ళమో తెలుసుకుంటాం. ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా చేరే కొలిది, ఈరోజు కొంతమంది ఎక్స్ట్రీమ్ గాస్పెల్, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఎస్, అది నిన్ను బట్టి కాదు, ఆయన రక్తం బట్టి. కానీ ఆయన రక్తం నీ యందు ఉన్నంత మాత్రాన్ని నీ మనసు ఆటోమేటిక్గా మారిపోదు. నీవు రెన్యూ అవ్వాలి. నీవు రెన్యూ అవ్వటం అంటే నువ్వు ఎవరో మొదటిగా తెలుసుకోవాలి, దాన్ని బట్టి నీ బ్రతుకు విధానాన్ని మార్చుకోవాలి. ఆయన రక్తం ఉన్నంత మాత్రం ఆటోమేటిక్ మారిపోదు, మార్చుకోవాలి. నేను గ్రహించేది ఒకటే అంటాను, దేవునితో ఎక్కువగా ప్రయాణం చేస్తాంతో, పరిశుద్ధాత్మతో ఎక్కువ సహవాసం కలిగి ఉండటంలో నాలో ఉన్న బలహీనతలు ఎక్కువగా గమనిస్తున్నా, నాలో ఉన్న లోపాలు ఎక్కువగా గమనిస్తున్నా. కానీ అదే సమయంలో వాటి మధ్యలో దేవుడు జరిగించే కార్యాలు, వాటి మధ్యలో దేవుని హస్తము వాడుకునే విధానం, వాటి మధ్యలో ఆయన ఎవరో. అందుకని వీ నెవర్ టేక్ ద క్రెడిట్. హే